హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇండియన్ టేస్టీ రెసిపీస్. ఇవాళ నేను మీకు చూపించబోయేది పాన్ ఫ్రైడ్ వెజ్ మోమోస్. మోమోస్లో చాలా రకాలు ఉంటాయండి, అందులో ఈ పాన్ ఫ్రైడ్ మోమోస్ కూడా. నేను అంతకుముందు ఈ మోమోస్ ఉడకబెట్టుకొని తినటం అంత టేస్టీగా అనిపించలేదు. బట్ ఈ పాన్ ఫ్రైడ్ మోమోస్ తిన్న దగ్గర నుంచి నేను మోమోస్కి చాలా ఫిదా అయిపోయానండి. సో మీరు కూడా ట్రై చేసేసి నాకు ఎలా ఉందో చెప్పండి. మరి చూసేయాలనుందా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ మైదా పిండి, కొద్దిగా సాల్ట్ అండ్ కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. కొంచెం మెత్తగా కలుపుకోవాలి, మరీ మెత్తగా అతుక్కునేటట్టు కలుపుకోవద్దు. చూసారు కదా, ఇలా కలిపేసుకొని తడిగుడ్డ పెట్టి కవర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరే బౌల్లో పల్చటి క్లాత్ ఒకటి వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఫైన్గా చాప్ చేసిన అల్లం, 1/2 టేబుల్ స్పూన్ ఫైన్గా చాప్ చేసిన వెల్లుల్లి, 1/2 కప్పు తురుముకున్న క్యారెట్, 1/2 కప్పు ఫైన్గా చాప్ చేసుకున్న క్యాప్సికమ్, 1 కప్ తురుముకున్న క్యాబేజ్, 1/2 కప్పు ఫైన్గా చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇదేంటంటే వాటర్ బయటికి రావడానికి యూజ్ అవుతుంది. సో ఇలా మిక్స్ చేసేసుకొని ఒక మూటలాగా పట్టుకొని గట్టిగా వాటర్ అంతా పిండేసేయాలి. ఇట్లా వాటర్ పిండకపోతే మనకి మోమోస్ సరిగ్గా రావన్నమాట. ఈ వాటర్ ఏం వేస్ట్ చేయవసరం లేదు, రసంలోకో పులుసులోకో వాడేసేసుకోండి. చూసారు కదా, ఇట్లా నీట్గా పిండేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మోమోస్ పెట్టుకోవడానికి చపాతీలాగా ఒత్తుకోవాలి. సో ఉసిరికాయ సైజ్ అంతా పిండి ముద్దలు తీసి బిళ్ళలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఈ సైజులో ఉండాలి ముద్దలు. చపాతీలాగా మరీ పలుచగా ఒత్తుకోవద్దు, మరీ మందంగా కూడా ఒత్తుకోకూడదు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మిక్చర్ తీసుకొని ఆ చపాతీలో పెట్టుకొని అంచులు వాటర్తో తడుపుకోవాలి. ఆ తర్వాత కజ్జికాయలాగా క్లోజ్ చేసేసుకొని ఆ తర్వాత అటు కార్నర్కి ఇటు కార్నర్కి కూడా లైట్గా వాటర్ రాసి వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా అన్నీ రెడీ చేసేసుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని అంతకుముందు చేసుకున్న మోమోస్ అన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇది మీడియం లో ఫ్లేమ్ మీదే డీప్ ఫ్రై చేసుకోండి. మరో పక్క ఇంకో ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఫైన్గా చాప్ చేసుకున్న అల్లం వెల్లుల్లి వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లి వేగాక ఒక మీడియం సైజ్ ఆనియన్ ఫైన్గా చాప్ చేసుకొని వేసేసుకుందాము. ముక్కలు కొద్దిగా వేగాక ఒక 3 టేబుల్ స్పూన్స్ టమాటో కెచప్, 1 టేబుల్ స్పూన్ షేజ్వాన్ సాస్, 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/2 టేబుల్ స్పూన్ బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్,
సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే ఆల్రెడీ సాసెస్లో సాల్ట్ వాడాం కాబట్టి. మనకి ఇటుపక్క మోమోస్ కూడా రెడీ అయిపోయాయండి. ఇప్పుడు ఆ మోమోస్ వేసేసుకుందాము. వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే. ఒక పావు కప్ దాకా వాటర్ పోసుకుందాము. సాసెస్ అన్నీ మోమోస్కి పట్టేదాకా కుక్ చేసుకుందాము. ఇంకా లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని దించేసుకోవడమే. అసలు సిటీస్లో ఈ మోమోస్ ఎలా అంటే ఎంత క్రేజ్ ఉందంటే అంత క్రేజ్ ఉందండి. అంత బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కూడా జనాలు తినడానికి. సో మీరు ఈ పాన్ ఫ్రై వెజ్ మోమోస్ మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మాకు కింద కమెంట్స్లో తెలియచేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి. లైక్ చేస్తే మీకేమీ అవ్వదండి. సో లైక్ చేయండి.